ఎస్ 2024 ఎన్నికల్లో ఎవ్వరు చూడని విధంగా వైసీపీ పార్టీ ఓడిపోయిందని మంత్రి నిర్మల రామానాయుడు అన్నారు. అప్పటి నుంచి వైసీపీ పార్టీ పులివెందుల సంస్కృతిని ఏపీ వ్యాప్తంగా తీసుకురావాలని చూస్తోందని ఆరోపించారు. కులాల ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెట్టాలని చూస్తోందన్నారు. ఇక టీటీడీ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు కాబట్టి వైసీపీని కలియుగ దేవుడు శిక్షించాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2024 సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ఓటమిని సవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాశ నిస్పృహలతోటి కుట్రలు కుతంత్రాల ఎజెండాగా పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేయాలని చూస్తే మనం ఎవ్వరూ శిక్షించిన అవసరంలా. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శిక్షించినటువంటి పరిస్థితి. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టరు అభినయ్ ఇటువంటి వారిని అడ్డు పెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం